హాయ్ వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీక అయిన మేడారం జాతర ఈసారి అంతర్జాతీయంగా మరొక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూజిలాండ్ నుంచి వచ్చిన అక్కడి ఆదివాసీ తెగల ప్రతినిధులు మేడారం జాతరలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. వారి సంప్రదాయ వేషధారణ, నృత్యాలు, సంస్కృతి ప్రదర్శన జాతర వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చాయి. సమ్మక్క సారలమ్మ జాతరను ప్రత్యక్షంగా చూడాలనే ఆసక్తితో న్యూజిలాండ్కు చెందిన ఆదివాసులు మేడారం జాతరకు చేరుకున్నారు. గిరిజన దేవతల పూజా విధానం, వనదేవతల ఆరాధన, అడవి జీవన శైలి చూసి తాము ఎంతో ప్రభావితమయ్యామని వారు తెలిపారు. తమ దేశంలోని ఆదివాసీ సంప్రదాయాలకు, తెలంగాణ గిరిజనుల ఆచారాలకు చాలా పోలికలు ఉన్నాయని పేర్కొన్నారు. మేడారం అడవుల్లో జరిగిన పూజలు, జాతర నిర్వహణ విధానం చూసి ఆశ్చర్యపోయామని న్యూజిలాండ్ ఆదివాసులు చెప్పారు. ప్రకృతిని దేవుడిగా భావించే ఆలోచన ఇక్కడ కూడా తమ దేశంలో కూడా ఒకేలా ఉందని వారు పేర్కొన్నారు. జాతరకు వచ్చే లక్షలాది భక్తుల క్రమశిక్షణ, గిరిజనుల ఆతిథ్యం తమను ఆకట్టుకుందని తెలిపారు. వారు తమ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తూ జాతరలో సందడి చేశారు. భక్తులు, సందర్శకులు ఆసక్తిగా వారి నృత్యాలను తిలకించడంతో పాటు ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ దృశ్యం మేడారం జాతరను ఒక అంతర్జాతీయ సాంస్కృతిక వేదికగా మార్చినట్లుగా కనిపించింది. గిరిజన సంస్కృతి సరిహద్దులు దాటి ప్రపంచానికి చేరుతుందనడానికి ఇదే నిదర్శనమని నిర్వాహకులు పేర్కొన్నారు. మేడారం జాతర కేవలం ఒక పూజా కార్యక్రమం మాత్రమే కాదు, ప్రపంచ గిరిజన సంస్కృతులను ఒక్క చోట కలిపే మహోత్సవంగా మారుతుందని వారు అభిప్రాయపడ్డారు. మొత్తానికి న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఆదివాసులు పాల్గొనడం మేడారం జాతరకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ గిరిజన సంప్రదాయాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతుందని ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది.